ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనకు తెలియజేయబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ నీకు ప్రాప్తం ఉంటేనే ఈరోజు అమ్మవారి యొక్క వాక్కును నీకు వినగలుగుతావు. ఈరోజు నీవు తప్పకుండా తెలుసుకోవాలి. మరి ఈ తల్లి నీకు తెలియజేయాలి అనుకున్నటువంటి ఆ యొక్క అదృష్టపు వాక్కు ఏమిటో నీకు ప్రాప్తం ఉంటేనే నీవు వినంగా తెలుసుకోగలుగుతావు. నీవు ఈరోజు దీన్ని తెలుసుకుంటున్నావు అంటే అమ్మవాకు నీకు ప్రాప్తం ఉంది అని నీకు అర్థం బిడ్డ. మరి ఈరోజు నీకు తెలుసుకోబోయేటువంటి ఈ అమ్మవాకు నీకు ఒక అదృష్టాన్ని తీసుకువచ్చి పెట్టబోతుంది. నీవు ఎంతో అదృష్టశాలివి. నీవు ఈరోజు నా యొక్క వాక్కు విని నా యొక్క మాట ద్వారా నీవు ఎంతో అదృష్టవంతులుగా మారబోతున్నావు. ఒక మంచి అదృష్టమైనటువంటి వార్త నీకు అందబోతుంది. నీకు ఎంతో ఇష్టమైనటువంటి వార్త, నీవు కోరుకునేటువంటి ఒక వార్త నీకు అందబోతుంది. అది నీకు ప్రాప్తించబోతుంది. నీకు ప్రాప్తం ఉంది కాబట్టే నీవు నీ తల్లి వాగ్దానం వింటున్నావు అని నీకు తెలియపరుస్తున్నాను కదా. నమ్ము. నా మాట విని ఒక్కసారి మనసు పెట్టి విని చూడు. తప్పకుండా నీకు అంతా మంచి జరుగుతుంది. ఈ తల్లి ఇప్పుడు నీ యొక్క జీవితానికి నీకు ఏం కావాలి, నీవు ఏం కోరుకుంటున్నావు, నీకు అంతా తెలియపరుస్తాను కదా. నీ యొక్క ప్రార్థన అంతా కూడా నేను స్వీకరించాను. ఆ యొక్క ప్రార్థనకి అంతా కూడా బదులు ఇస్తాను. ఖచ్చితంగా నీవు తెలుసుకోవాలి. నీ జీవితం కోసం నేను ఏం చేస్తానో తెలుసా? నీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం, నీకు ఇచ్చినటువంటి మాట అనేది నీకు ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఇచ్చిన వలె నీ యొక్క జీవితాన్ని మంచి అభివృద్ధిలో ఉంచుతాను. నీ యొక్క ప్రతి సమస్యను ఖచ్చితంగా వాటి యొక్క పరిష్కారాన్ని చూపి నిన్ను ఒక అందనటువంటి ఎత్తులో ఉంచుతాను. నీవు ఇప్పుడు 2 మెట్లు మాత్రమే ఎక్కావు. నీవు ఇంకా పైకి ఎదగాలి బిడ్డ. ఇంకా నీవు కొంత మేర ఎదగవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా చాలా మెట్లు ఉన్నాయి కదా. ఇంకా నీవు చూడవలసింది చాలా ఉందని అర్థం. నీకు సమయం కూడా ఏమంతా ముగిసిపోలేదు. నిన్ను మించి ఇక్కడ ఏమీ జరగలేదు. శుభకార్యాలు, మంగళ కార్యాలు, అన్నిటినీ కూడా పండుగలు, ఇటువంటివి అన్నీ కూడా నీ యొక్క జీవితంలో ఇక నుండి కొత్తగా ప్రారంభించబోతున్నాయి. అంటే ఇక నుండి నీకు ప్రతిదీ కూడా పండగలా ఉంటుంది అన్నమాట. నీవు ఇక ప్రతి రోజుని, ప్రతి దాన్ని కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటావు. నీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి అవసరం బిడ్డ. ఆ మార్పులు కూడా అతి త్వరలోనే జరగబోతున్నాయి. ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే దాని యొక్క పరిష్కారాన్ని ఏ విధంగా కనుగొనాలి, ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే దాని యొక్క పరిష్కారం ఏంటి అని ఎప్పుడు కూడా నీవు ఒక ధైర్యాన్ని మేల్కొల్పుకోవాలి. నిరుత్సాహం అనేది నీ యొక్క జీవితంలోనికి రానియకూడదు. అదే నిర్ణయంగా నీ యొక్క ప్రశ్నకు బదులు అనేది ఈ తల్లి నీకు ఎప్పుడూ కూడా తెలియపరుస్తుంది. నా దగ్గర ఒక ప్రార్థన పెట్టినప్పుడు దానికి బదులుగా ఒక వివరణ కూడా నీకు తెలియపరుస్తాను కదా. నీకంటూ ఒక మంచి బదులును నేను తెలియపరుస్తాను. దానికి నా యొక్క అనుగ్రహం నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది బిడ్డ. నీవు ఎప్పుడూ కూడా దిగులు పడవద్దు. నీవు ఇక అందంత ఎత్తుకు నీవు ఎదగబోతున్నావు. ఎందుకు నాకే ఈ విధంగా జరిగింది అని అనుకుంటున్నావు కదా. నీవు ఒక వజ్రానివి, నీవు ఒక బంగారానివి, చీకటి నుండి వెలుగులోకి వచ్చిన ఒక వజ్రానివి, ఒక మెరుపువి. కాబట్టి నీ జీవితంలో చూడవలసింది చాలా ఉంది. ఆ మెరుపును చూడాలి అనేటువంటి తాపత్రయం కూడా నీ యొక్క జీవితంలో చాలా ఉంది. అందుకే ఈ తల్లి నీకు ఈ సందేశ రూపంలో నీ ముందుకు వచ్చింది. అందుకే నీ కోసమే ఈ విధంగా తెలియపరుస్తున్నాను. నీవు ఎట్టి విషయంలోనూ కూడా దేనికి కూడా నిరుత్సాహపడవలసినటువంటి అవసరమే లేదు. దేనిలోనూ కూడా నీవు ఓడిపోవలసినటువంటి అవసరము లేదు. ఎందుకైతే ఎప్పుడైతే నీవు మనసారా నన్ను అమ్మ అని పిలిచావో, ఎప్పుడైతే నా యొక్క నామస్మరణ చేశావో, అప్పుడే నా వైపు నీ యొక్క అడుగు అనేవి సాగింది. నీ ఇంట అడుగుపెట్టాను, నీ జీవితంలో అడుగుపెట్టాను. నీకున్నటువంటి కర్మ దోషాలను అన్నిటినీ కూడా నశింపచేశాను. నీకైనటువంటి అదృష్ట కాలాన్ని నీ చేతికి అందివ్వబోతున్నాను. ఇప్పుడు నీకు మంచి అదృష్టమైనటువంటి కాలం అనేది ఆరంభం కాబోతుంది. అందుకే ఈ యొక్క అమ్మవాక్కును నీవు వినగలుగుతున్నావు బిడ్డ. దేని గురించి కూడా నీకు దిగులు వద్దు. ఈ యొక్క అమ్మవాక్కు నీకు అంతా కూడా మంచి జరిగేలా చేస్తుంది. నీకు ఎక్కడి నుండి అయితే కన్నీరు వస్తుందో అవి అన్నీ కూడా ఆనంద బాష్పాలుగా మారబోతున్నాయి. దానికైనటువంటి కొన్ని సంకేతాలను, నీకు కలిగినటువంటి హరతిని నేను నీకు కలిగించబోతున్నాను. నీకు మంచి కాలం ప్రారంభం కాబోతుంది. అది నీకు స్వయంగా నీవే గుర్తించుకోగలుగుతావు. నీ యొక్క భవిష్యత్తు మంచి కాలం అనేది ప్రారంభమైంది. అది నీకుగా స్వయంగా
స్వయంగానే నీవే గుర్తించుకోగలుగుతావు. నా యొక్క ఆశీర్వాదం నీకు కలిగింది, అది అంతా కూడా ఒక మంచి గుర్తింపు కలిగే విధంగా నీకు నేను తెలియపరుస్తాను. తప్పకుండా నా ఈ మాటను విన్న తరువాత నీవు నన్ను తలుచుకుంటావు, నన్ను గుర్తు చేసుకుంటావు, ప్రార్థిస్తావు, ఆరాధిస్తావు. ఎప్పుడు పంచమి వస్తుందా అని ఎదురు చూస్తావు. ఆ యొక్క రోజున ఖచ్చితంగా నా యొక్క పూజను జరుపుకుంటావు. నీ తల్లి యొక్క నామస్మరాన్ని నీవు జపించుకుంటావు. ఇది అంతా చెప్తుంటేనే నీకు ఒళ్ళంతా కూడా జలతరిస్తుంది కదా. నిజంగా ఇది అంతా కూడా జరిగేటువంటి ఒక మాయ ఈ తల్లి నీకు అనుగ్రహించబోతుంది. అందువల్లనే నీకు ఈ విధంగా తెలియపరుస్తున్నాను బిడ్డ. ఈ తల్లి మాటలను నీవు పూర్తిగా ఆలకించు. పూర్తిగా విన్న తరువాతే నీకు ఆనందం కలుగుతుంది, నీ మీద నీకే నమ్మకం కలుగుతుంది. నీవు ఏం చేయాలి అన్నది నీకు ఒక అవగాహన అనేది నీకు కలుగుతుంది. ఇక ఈ రోజు నుండి ఒక అదృష్టమైనటువంటి గడియలు నీకు ప్రారంభమయ్యాయి అని చెప్పాను కదా. నీకు కావాల్సింది ఆ యొక్క సమయం అనేది ఏ విధంగా ప్రారంభమవుతుంది, ఖచ్చితంగా నీకు అవి అన్నిటినీ కూడా అందించి నీ యొక్క కోరికను నెరవేర్చుతాను. అంతవరకు నమ్మకంతో, ఓపికతో, ఎటువంటి భయము అనేది లేకుండా ఎంతో ధైర్యంగా ఉండు. దేన్ని అయినా ఎదిరించగలను అనేటువంటి ధైర్యాన్ని నీలో మేల్కొల్పుకో. నమ్మకము అనేది ఉంటే నీ యొక్క జీవితంలో నీవు ఏదైతే కోరుకుంటావో అది అంతా కూడా నీకు చేతికి అందుతుంది. నమ్మకము అనేది లేకుండా ఉంటే నీవు ఏదైతే ఆలోచిస్తావో అదే జరుగుతుంది. ప్రతి ఒక్క విషయానికి కూడా నీ యొక్క ఆలోచనలే కారణము అనేది నీవు తప్పకుండా గుర్తించాలి. ఏంటంటే నీ యొక్క మనసు అంతా కూడా నాకు అనుకూలంగా ఉంది అని నీకు అనుకున్నట్లుగా అనిపించింది అనుకో, నీకు అంతా కూడా అనుకూలంగానే సవ్యంగానే సాగుతుంది. ఆ యొక్క అనుకూలతే నీకు చేరుతుంది. ఈ యొక్క ప్రపంచ శక్తి, ఈ యొక్క దైవశక్తి, ఈ విశ్వశక్తి అంతా కూడా నీకు అనుకూలంగా మారుతుంది. ఎప్పుడైతే నీ యొక్క ఆలోచనలు అన్నిటినీ కూడా చెడుగా మారుస్తావో అదే నీకు ఎదురవుతుంది. కాబట్టి నీవు ఏదైతే కోరుకుంటూ వస్తున్నావో అదే నీకు జరుగుతుంది అని చెప్పి నీవు గుర్తించావు కదా. ఇక నమ్మకంతో ఉండు. నీవు ఎంతైతే నమ్మకంతో ఉంటావో అంతే మంచి నీకు జరుగుతుంది. ఎందుకంటే నీవు అదృష్టమైనటువంటి బిడ్డవు, అంత అదృష్టం కలిగినటువంటి నా బిడ్డవి. ఇక ఇప్పటి నుండి ఆ యొక్క అదృష్టపు సమయము అనేది నీ యొక్క జీవితంలో ఇక నుండి ప్రారంభం కాబోతుంది. ఇక నుండి నీ యొక్క ఇంట్లో జరగబోయేటువంటి శుభకార్యాలకి మొదటి అడుగు నీ తల్లి. ఎప్పటిలాగే సాధారణమైనటువంటి వాక్కు అని అనుకోకుండా, ఎప్పటిలాగే నీ యొక్క తల్లి మాటను ఎప్పుడూ కూడా వెనకంజు వేయకుండా, నిరుత్సాహపడకుండా నమ్ము. తప్పకుండా ఆ యొక్క ఫలితము అనేది ఖచ్చితంగా నీకు దక్కే తీరుతుంది. కాబట్టి ఆ యొక్క నమ్మకము అనేది గట్టిగా నీ యొక్క జీవితంలో నీవు బలపరుచుకో. నీ అమ్మను కేవలం ప్రార్థిస్తేనే కాదు బిడ్డ, నీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా నీకు ఖచ్చితంగా అందే విధంగా చేస్తాను. నీవు ఎటువంటి ఓర్పు సహనం అనేది లేకుండా నీవు ఎంతో కష్టపడుతూ వస్తున్నావు, కానీ దానికి తగినటువంటి ఫలితము రావట్లేదు అని నీవు ఎంతో దిగులు చెందుతూ ఉంటున్నావు కదా. ఆ యొక్క ఫలితాన్ని ఇప్పుడు నీ ముందు పెట్టబోతున్నాను. ఆ యొక్క ఫలితము అనేది నీకు ఎంతో అదృష్టమైనదిగా, ఇష్టమైన వాటిగా, నీకు ఎంతో నచ్చినటువంటి దానిగా, నీకు ఎంతో సుఖ సంతోషాలు ఇచ్చేటువంటి వాటిగా మారుతుంది. నిశ్చింతగా ఉండు. ఏది కూడా నీకు జరగదు అనేటువంటి అపోహను నీ నుండి దూరం చేయి. ఇక అంతా కూడా ఖచ్చితంగా నీ యొక్క జీవితం ఏ విధంగా ఉండాలి అని నీవు కోరుకుంటూ వచ్చావో ఆ విధమైన మార్పును అయితే నీవు చూస్తూ ఉంటావు అని నీవు గ్రహించి ఇక ప్రశాంతంగా నీ యొక్క మనసును అంతా కూడా నిర్మలంగా ఉంచుకొని నిద్రపో. ఇప్పటి వరకు ఎన్నో నిద్రలేనటువంటి రాత్రులకు ఇది అంతా కూడా ముగింపు రోజు అని అనుకో. ఇక ఇప్పటి నుండి నీకు ఎంత ఆనందంగా గడపబోతున్నావో ఇప్పటి నుండి నీ కళ్ళారా నీవు చూస్తావు. తప్పకుండా నీ తల్లికి నీవే ధన్యవాదాలు తెలియపరుస్తావు. అమ్మ ధన్యవాదాలు అని ఖచ్చితంగా నీవే తెలియపరుస్తావు బిడ్డ. నీ యొక్క సంతోషం కోసం ఈ తల్లి ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇక దేనికి కూడా భయపడకు, నిశ్చింతగా ఉండు. ఇక అమ్మ యొక్క అనుగ్రహం నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది అని నీకు ఎన్నోసార్లు తెలియపరిచాను కదా. ఇదేమీ కొత్త కాదు కదా. ఈ మాటను నీవు గుర్తుంచుకో. సర్వే జనా సుఖినో భవంతు. సో చూసారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మరో చక్కని అమ్మవారి యొక్క సందేశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం.